ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వీటీ అప్డేట్స్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఎవరైతే పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో మనకి ఈరోజు చూసుకున్నట్టయితే తారీఖు 27వ తారీఖు మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని జిల్లాల వారికి ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం ఇన్ని జిల్లాల్లో పంపిణీ షురు. మనకైతే కొత్త పెన్షన్లు అనేది ఇన్ని జిల్లాలలో పంపిణీ షురు. అలాగే మనకి చూసుకున్నట్టయితే కొత్త పెన్షన్లు ఏదైతే మేనిఫెస్టోలో చెప్పిన విధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు 4,016 రూపాయలు అలాగే 6,016 రూపాయలు అనేది మనకి పంపిణీ అనేది చేస్తామని చెప్పడం అయితే జరిగింది. ఇక చూసుకున్నట్టయితే తెలంగాణలో ఈ నెలలో మనకి కొత్త పెన్షన్లు అనేది జమ చేస్తున్నారా లేదా, మనకి 27వ తారీఖు కాబట్టి నెల చివరికి వచ్చింది కాబట్టి సో మనకైతే ఏపీ రాష్ట్రంలో అలాగే మన తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్లు అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి సమయం అయితే వచ్చింది కాబట్టి సో చాలామంది పెన్షన్ లబ్ధిదారులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు. దాంతోపాటుగా మనకి ఎప్పటి నుంచి జమ చేస్తారని అయితే చాలా వరకు అయితే అనుమానాలు వ్యక్తం అయితే చేయడం అయితే జరుగుతుంది. కొత్త పెన్షన్లు జమ చేస్తారా లేదా పాత పెన్షన్లే జమ చేస్తున్నారా అన్న దానిపై మీకైతే అప్డేట్ ఇవ్వడానికి వీడియో రూపంలోనైతే రావడం అయితే జరిగింది. సో ఖచ్చితంగా వీడియో అప్డేట్స్ ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేది ఎప్పుడు వచ్చినా మీ ముందుకి అప్డేట్ అనేది వీడియో రూపంలో తీసుకొని అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా తెలియని వారికి కూడా వీడియో అయితే వెళ్తుంది. సో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వెళ్ళిపోదాం. సో మనకైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తేదీ 27 కాబట్టి మనకి పెన్షన్ల కోసం ఎదురు చూస్తుంటారు. నెల ఆఖరిలో వచ్చింది కాబట్టి సో మనకి ప్రతి నెల మనకి 29, 30 తారీఖు నుంచి పెన్షన్లు అనేది జమ చేస్తారు పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలో అలాగే పోస్ట్ ఆఫీసుల ద్వారా. సో అటువంటి వారందరికీ మనకైతే ఒక సందేహం అయితే రావచ్చు. అదేంటంటే మనందరికీ తెలిసిన విషయమే, ఈ నెలలోనైనా కొత్త పెన్షన్లు ఇస్తున్నారా లేదా. సో దీనిపైన ప్రభుత్వం నుంచి మనకి మళ్ళీ ఇప్పటి వరకు ఎటువంటి అప్డేట్ అనేది రాలేదండి. సో ఖచ్చితంగా మనకి ఈ నెలలో కూడా పాత పెన్షన్లే జమ చేయడానికి అయితే అవకాశాలు ఉన్నాయి. అలాగే మనకి పాత పెన్షన్లే ఇస్తున్నారు కాబట్టి మొదటిగా మనకి సిరిసిల్ల, కరీంనగర్, మనకైతే ఆదిలాబాద్, మహబూబ్ నగర్ ఇటువంటి జిల్లాల వారి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలో మనకి మొదటిగా పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నామని అయితే అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. సో మనకి చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ఈ నెలలో కూడా కొందనైతే చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే ఈ నెలలో కూడా మనకి పాత పెన్షన్లు అనేది పంపిణీ చేయడంతో సహా మనకి ఏ నెలలో ఈ కొత్త పెన్షన్లు అనేది ఇస్తామని ఇప్పటి వరకు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్డేట్ అనేది ఇవ్వలేదు వాళ్ళు. సో ఖచ్చితంగా మనకి ఈ నెలలో పాత పెన్షన్లు ఇవ్వడంతో సహా మనకి కొత్త పెన్షన్లు అనేది జమ చేసేసరికి మనకి మ్యాక్సిమం ఇంకొక నెల అనేది పట్టచ్చు. సో ఖచ్చితంగా అక్టోబర్ నెలలో మనకి సెప్టెంబర్ నెల కింద ఈ కొత్త పెన్షన్లు అనేది ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయైతే చెప్పుకోవచ్చు. సో మీకైతే అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో ఈ నెలలో మనకి ఈ రోజు నుంచి కాకుండా మనకి 28, 29వ తారీఖు నుంచి ఈ పాత పెన్షన్లే జమ చేస్తున్నామని అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఈ కొత్త పెన్షన్ అనేది మనకి అక్టోబర్లోనైతే జమ చేయొచ్చనైతే మనమైతే ఇక్కడ తెలుసుకోవాల్సిందిగానైతే ఉంది. సో ప్రభుత్వం దగ్గర బడ్జెట్ కారణంగాను అలాగే వివిధ లోపాల ద్వారా ఈ కొత్త పెన్షన్లు అనేది మరీ వాయిదా వేయాల్సి వస్తుందని అయితే మంత్రి సీతక్కనైతే చెప్పడం అయితే జరిగింది. సో అప్డేట్ అనేది మీకు అర్థమైతే అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.